హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నా ట్రక్ వ్లాగ్స్. నేను మీ మున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నైట్ బయలుదేరి రాయచూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం తెల్లారేసరికి. ఈ రాయచూర్ ఏరియా మొత్తం పత్తి పండిస్తారు ఎక్కువ శాతం. ఒక కాడ కూడా పొలం అయితే కనవలేదు మనకి ఇంతవరకు. రోడ్డు మొత్తం అసలు గుంటలు గుంటలు ఉంది. ఈ రోడ్డు మాత్రం కొంచెం ముందుకు పోతేనైతే రాయచూర్ అయితే సిటీ కలుగుతుంది మనకు. టైం వచ్చేసి 6-6:30 అవుతుంది పొద్దున. అక్కడక్కడ మంచిగా ఉంది, అక్కడక్కడ మొత్తం రోడ్డు మొత్తం డ్యామేజ్ ఉంది. ఈ ఏరియా మొత్తం ఎటు చూసినా పత్తి కనబడుతుంది మనకు. ఈ ఏరియా మొత్తానికైతే పత్తి ఉంది ఎక్కువ శాతం. మొత్తం నల్ల భూములు కాబట్టి పత్తి ఎక్కువ శాతం ఉంది. రాయచూర్ బైపాస్ 1 కిలోమీటర్ ఉందనగానే మనకు రైట్ సైడ్లో ఇది కోటలేక వచ్చింది. మనకి ఇది ఏంటిదనేది అర్థమవుతలేదు. ఏదన్నా మీకు తెలిసి ఉంటే జర కామెంట్ చేయగలరు. చూస్తేనైతే కోటలేక ఉంది. రాయచూర్ బైపాస్ నుంచి అయితే వస్తున్నాం మనం. రైట్ సైడ్ వెళ్ళిపోతే రాయచూర్ సిటీలోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే దేవరకర్ద మన మ్యాబ్నార్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే మొత్తం రాయచూర్ సిటీలోకి అయితే వెళ్ళిపోతాం. చాలా ఇరుకుంటాయి రోడ్స్. మన శశి బ్రో అయితే ముందరనే వెళ్తుండు. అక్కడ మనకైతే బండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వెళ్ళి అన్న ముంగట్ని, అన్న తర్వాత మన బండి అయితే వెళ్తుంది. ఇక అన్న రెగ్యులర్గా తిరుగుతాడు కాబట్టి ఇదే రోడ్డుకు. ఇక పోలీసు వాళ్ళని ఉంటే అన్న ఆపిన కాడనే మనం ఆపుదామని చెప్పేసి ఇక అన్న వెనుకనే అయితే వెళ్తున్నాం. మన షాద్నగర్ నుంచి అయితే ఎక్కువ ఇటు ఐరన్ లోడ్ అవుతుంది. మనం ఈ ఏరియా బళ్ళారి నుంచి కూడా షాద్నగర్ సైడ్ ఎక్కువ ఐరన్ గుండ్లు అనేది లోడింగ్ అవుతుంది ఎక్కువ. ముందర వచ్చేసి రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ కనబడుతుంది కదా. మనం అయితే ఎప్పుడు వచ్చినా అదే డీజిల్ బంకులను అయితే డీజిల్ ఫుల్ టైం చేయించుకొని అయితే బయలుదేరదాం. ఇక్కడి నుంచి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోగానే అయితే మా బాబాయ్ బండి మీద ఒక 4 సంవత్సరాలు ఇదే రోడ్డుకు తిరిగినాం మనం ఇప్పుడు రెగ్యులర్గా. ఈ బంక్ మాత్రం మనకు ఎక్కువ డీజిల్ కొట్టించున్నాం కాబట్టి దాని మీద నమ్మకం అనేది ఎక్కువ ఉంటుంది. రాయచూరు దాటగానే పెద్ద పవర్ ప్లాంట్ అయితే ఉంటుంది మనకు రోడ్డు పక్కలనే. నైట్ అయితే ఇది మస్తుగా పడుతుంది, ఫుల్ లైటింగ్ ఉంటుంది నైట్లో. చాలా పెద్ద పవర్ ప్లాంట్. మన ఎన్టీపీసీలో కూడా ఉన్నది పవర్ ప్లాంట్. కానీ ఇక్కడ పొగకొట్టాలు వచ్చేసి 2 ఉన్నాయి. కానీ ఇక్కడ రాయచూర్లో అయితే దాదాపు ఒక 8-10 పొగకొట్టాలు అయితే ఉన్నాయి. సో మామూలు పెద్దది కాదు పవర్ ప్లాంట్. నాలుగున్నరకేమో అన్నయ్య అయితే పడుకోమని చెప్పిన. అన్నయ్య పడుకున్నాడు. ఇక నేనైతే జర్నీ చేస్తున్నా. ఈ దగ్గరకు వచ్చిన కొద్దీ అసలు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి గుట్టాలు అయితే. మరి ఇంకా దగ్గరకు పోతే ఎంత పెద్దగా ఉంటాయో ఏమో కానీ అసలు ఇంత దూరం నుంచి చూస్తేనే అంత పెద్దగా కనబడతాయి. అంటే దాదాపు ఒక 8-10 అంతస్తుల బిల్డింగ్ కన్నా హైటే ఉంటాయి, మామూలుగా లేవు అసలు. చాలా పెద్దగా ఉంది పవర్ ప్లాంట్ ఇది. అది మనం కర్ణాటక బార్డర్ వచ్చేసి ఇది లాస్ట్ ఎండింగ్. కర్ణాటక బార్డర్ అయితే తీసేసి చెక్ పోస్ట్ అయితే లేదు. ఈ బ్రిడ్జి దాటుడుతోనే మన తెలంగాణ చెక్ పోస్ట్ అయితే ఉంది. తెలంగాణ చెక్ పోస్ట్లు అయితే తీసేస్తలేరు. మరి బ్రిడ్జి చూసారా అసలు ఎంత ఇరుకుటం బ్రిడ్జ్ అనేది. ఇంకొక బండి ఖచ్చితంగా పాస్ అవుతుంది అంతే. ఇక బైక్ కూడా పాస్ కాదు, 2 లారీలు పాస్ అయితే. వాటర్ మాత్రం అసలు ఫుల్గా వస్తున్నాయి. కర్ణాటకలో వర్షాలు గట్టి కొడుతున్నాయి కదా. కర్ణాటకలో వర్షాలు కొడితేనే మన తెలంగాణకు వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు కొడితే మన ప్రాజెక్టులు అయితే నిండుతాయి. రైట్ సైడ్ అయితే బ్రిడ్జి ఇంకా నడుస్తుంది. మన నైట్లోనే అయితే చూపెట్టినా కానీ అంత క్లారిటీతోనైతే లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీస్తున్న వీడియో. ఒక బ్రిడ్జి వచ్చేసి 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది ఇది. రైట్ సైడ్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోతే ఇక మనకి ఏ టెన్షన్ లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అటు సైడ్ వెళ్ళేబండి అటు సైడ్, ఇటు సైడ్ వెళ్ళేబండి ఇటు సైడ్ అయితే. ఇక అన్నయ్య 4:30కి ఇచ్చేసిండు నాకు. అక్కడి నుంచి వెళ్ళి దాదాపు ఒక 280 కిలోమీటర్లు అయితే అన్నయ్యనే జర్నీ చేసిండు. వాటర్ మాత్రం అసలు ఫుల్గా ఉన్నాయి. వర్షాలు గట్టి కొడుతున్నాయి కదా, అందుకే కలర్ మారి మొత్తం రెడ్ కలర్లోకి అయితే వాటర్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ అయితే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. తెలంగాణకి ఎంట్రీ అయినామో లేదో పచ్చదనం అయితే స్టార్ట్ అయింది. పొలాలు అయితే కనబడుతున్నాయి. ఈ రైట్ సైడ్ పోయే బ్రిడ్జి కంప్లీట్ కావాలంటే ఇంకా ఈజీగా ఇంకొక సంవత్సరం అయితే అవుతుందని అనుకుంటున్నా. మరి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు అయితే చూడాలి. మరి ఏ టైం వరకు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలుస్తుంది కదా. ఒక బ్రిడ్జి కంప్లీట్ కావాలంటే చాలా రోజులు పడుతుంది, ఎందుకంటే వాటర్ ఉంటే ఇబ్బంది కదా.
మన తెలంగాణ స్టేట్ ఎంట్రీ అవుడుతో నేనైతే పొలాలు అయితే ఫుల్ కనబడతాయి. మన పచ్చదనం అయితే స్వాగతం చెప్పింది మన బండికి. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మక్తల్ 21 కిలోమీటర్, మబ్నార్ 85 కిలోమీటర్లు, జడ్చర్ల 100 కిలోమీటర్లు అవుతుంది. రైట్ సైడ్లో చూసారా బంకు, మన తెలంగాణలో డీజిల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బంకులు అయితే బార్డర్ బంకులు అయితే మొత్తం మూతపడిపోయినాయి. మెయింటెనెన్స్ అయితే లెక్క. ఇటు లెఫ్ట్ సైడ్ ఒక బంకు, రైట్ సైడ్ ఒక బంకు. తెలంగాణలో కర్ణాటక కన్నా ఒక 8-9 రూపాయలు డీజిల్ రేట్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడనే ఫుల్ ట్యాంక్ చేయించుకొని వస్తారు. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను ఈ రోడ్డు తిరిగినప్పుడు అయితే ఈ టోల్గేట్ అయితే లేదు. కొంచెం రోడ్డు కూడా అప్పుడు కొంచెం చిన్నగా ఉండు. ఈ టోల్గేట్ కొత్తగా కట్టారు. రోడ్డు వరకు కూడా కొంచెం నడిచింది కాబట్టి టోల్గేట్ అయితే కొత్తగా వేసారు. ఇంకా ఓపెన్ అయితే కాలేదు ఈ టోల్గేటు. రోడ్డు వరకు బాగుందంటే టోల్గేట్ పెట్టినా ఏ ఇబ్బంది అనిపించేది. రోడ్డు బరాబర్ లేకుండా గుంటలు ఉండి టోల్గేట్ ఉందంటే ఇక అసలు మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మబ్నార్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మబ్నార్ బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాం. బైపాస్లో అయితే రోడ్డు వరకు నడుస్తుంది కొంచెం. ఇక్కడ 1 వేలను అయితే ఒక బ్రిడ్జి నుంచి అయితే బండి అటు దాటిపోవాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. టైం వచ్చేసి 7:30-8 అవుతుంది. ఇక్కడి నుంచి కొంచెం ఒక 5-6 కిలోమీటర్ల ముందడుకు ఓడితే మనకు జడ్చర్ల మన 4 లైన్ అయితే ఎక్కుతాం. అస్సలు ఎవరు ఆగుతలేరు. బైక్లో అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళు దూసుకొస్తారు సీదా. మనకు సైడ్ మిర్రర్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటే చిన్న బయలుదేరాలి. అన్నయ్య అయితే ఇక వాడుకొనే ఉన్నాడు. ఇక లేపలేదు, అన్నయ్యని డిస్టర్బ్ చేసి రాద్దని చెప్పేసి అక్కడ ముందరనే టిఫిన్ చేసి అన్నయ్యకి పార్సల్ తీసుకొని వాటర్కి ఇట్లా నింపుకొని ఇక వెళ్ళిన. ఇక్కడ ఆగకుండానైతే నాన్ స్టాప్ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. శశి బ్రో వచ్చేసి వెనకాల ఆపుకున్నాడు బండి. అన్నకు నీరు వస్తుందని చెప్పేసి ఆపుకున్నాడు. తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను వస్తాను వెనకనే ఒక 100 కిలోమీటర్ గ్యాప్లో ఒక 2 గంటలు వాడుకొని వస్తాను, నువ్వు వెళ్ళిపోతాము అని అంటే సర్లే అన్న అని చెప్పేసి నేనైతే బయలుదేరిన. ఇక ముందట ఇక అన్నయ్యనైతే సింగిల్ డ్రైవర్ ఉన్నాడు. మనం ఇద్దరం కాబట్టి అన్నయ్య ఒక 280 కిలోమీటర్లు నడిపిండు. నేను తీసుకొని దాదాపు ఇప్పుడు నేను ఒక 200 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈ రోడ్డు మన 4 లైన్ రోడ్డు, ఇంత మెయిన్ రోడ్డు. ఇక్కడ ఒక్క కాడ ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నుంచి తిరిగినా కానీ ఈ లెఫ్ట్ సైడ్ టోన్ అయితే కంప్లీట్ అవుతలేదు. ఇది నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇదే కథ. మరి ఎందుకు రోడ్డు వరకు కంప్లీట్ అయిపోతలేదు అర్థమవుతలేదు. ఒక 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. ఇది సింగిల్ లైన్లోనే మొత్తం 2 బండ్లు అయితే పంపిస్తారు. ఒక్క బండి స్లో అయిందంటే మొత్తం అన్ని బండ్లు స్లో కావాల్సిందే ఇక్కడనైతే. మరి లెఫ్ట్ సైడ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారో ఒక బ్రిడ్జి కడితే అది అయిపోతుంది. కానీ అది మరి ఇంతకుముందు చేసినట్టున్నారు కానీ అది కూలిపోయినట్టుంది. మళ్ళీ దానిదే వర్క్ నడుస్తూనే ఉన్నది. ఇంకా అది ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇది కొత్తూరు దాటిన వాళ్ళు పాలమాకుల నుంచి అయితే రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకు చిన్నగోల్కొండ దగ్గరనైతే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతాం. మనం స్టేట్ వెళ్ళిపోయినా ఎక్కచ్చు అని చెప్పి దూరం అవుతుంది. మన స్టేట్ పోయినా ఎక్కచ్చు కానీ ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఎక్కువ అవుతుంది. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఎక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం యూటర్న్ కొట్టుకొని 1 కిలోమీటర్ అయితే ముందటి కోడుతూనే మనకు లెఫ్ట్ సైడ్ అయితే దారి వస్తుంది. లెఫ్ట్ సైడ్ తిరుగుతూనే ఒక 5 కిలోమీటర్ల నుంచి వెళ్ళి 7 కిలోమీటర్ల మధ్యలో వెళ్ళిపోతే మనం చిన్నగోల్కొండ దగ్గరనైతే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కిపోతాం. ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్తూనే ఉన్నాం, ఎక్కడ ఆపలేదు. బండి ఒక కాడనేమో టిఫిన్ చేసి వాటర్ నింపుకొని అయితే ఇక బయలుదేరిన. యూటర్న్ కొట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎందుకంటే వెనకకెళ్ళి కూడా బండ్ల స్పీడ్లు ఉంటాయి, ముందరికెళ్ళి కూడా బండ్ల స్పీడ్లు ఉంటాయి. ఇది 4 లైన్ కాబట్టి శశి అన్న అయితే బండి ఆపుకొని వాడుకున్నాడు కదా. ఇక తమ్ముడు నువ్వు ఒక 100 కిలోమీటర్ జర్నీ కంప్లీట్ అయిపోయిన అయితే నాకు ఫోన్ చేయి తమ్ముడు, నన్ను లేపు చేరా, నేను కూడా వస్తా అని చెప్పిండు అన్నయ్య. సరే అని చెప్పేసి ఇక ఫోన్ అయితే చేసిన. అన్నయ్య కూడా బయలుదేరిండట.
ఫోన్ చేసిన వాళ్ళని అయితే లిఫ్ట్ చేసి తమ్ముడు బయలుదేరుతున్నా అని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. కెమెరా మాత్రం అది గ్లాస్కి పెట్టిన కాబట్టి కొంచెం షేకింగ్ అయితే అవుతుంది స్పీడ్ బ్రేకర్లు ఎత్తేసిన కన్నా. ఈ రోడ్డుకు ట్రాఫికే ఉండదు. ఇక ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే ఒక బండి కూడా ఉండదు, ఎక్కడనో ఒక బండి కలమడదు అంతే. షార్ట్ కట్ ఈ రోడ్ వచ్చేసి. ఈ విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కూడా నేను ఇదే రోడ్డుకున్నా. ఒక 3 సంవత్సరాలు అవుతుంది. PM నరేంద్ర మోడీ గారు అయితే ఈ విగ్రహం ఓపెనింగ్ అయితే చేసిరు. అప్పుడు నేను వచ్చేసి గదక్ అయితే కలకత్తా నుంచి అయితే గదక్కు లోడ్ అయితే వేసుకుని రన్నింగ్లో అయితే ఉన్నా. అవుటర్ రింగ్ రోడ్ అయితే మనం ఎక్కుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్కేసి మన వరంగల్ రోడ్ దగ్గరనైతే దిగాలి, గట్కేసరి దగ్గర. ఇప్పుడే పార్టీ వాళ్ళకైతే ఫోన్ చేసినాం, అన్నయ్య ఇట్లా ఫోన్ చేస్తే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. రారి తమ్ముడు, నాకు సరుకు అయితే లేదు, తొందర రారి అని చెప్పేసిండు. నో ఎంట్రీలు అయితే ఉందట మన అన్లోడింగ్. ఉన్నాడులే కానీ సిటీ లోపల ఈ నో ఎంట్రీలో ఎట్లా పడిపోవాలి ఏం కదా అనేది అయితే అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చూడాలి. ఇక ఆడి దాకా పోయినాక ఎట్లా అవుతుంది ఏం కదా అనేది అయితే అర్థమవుతుంది. గట్కేసరి దగ్గరనైతే అవుటర్ రింగ్ రోడ్ టోల్గేట్ అయితే దాటిస్తున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి. కొంచెం అయితే ఇక తొందర వెళ్ళిపోవాలి. ఈ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్వర్ణగిరి టెంపుల్ అయితే కనబడుతుంది. మన భువనగిరి దగ్గరలోకి అయితే వచ్చేసినాం మనం. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి హనుమకొండ సెంటర్లోనే అవుతుంది. మనకు అది నో ఎంట్రీ ఉంటుంది. అన్నయ్యనైతే నైట్లో ముఠా వాళ్ళు ఉండరు, నేను డేలోనే దించుకుంటా, నువ్వు చిన్న మేనేజ్ చేసుకొని అయితే రా అని చెప్పేసి అన్నయ్యనైతే అంటుండు. మరి ఏం మేనేజ్ చేస్తాం, పోలీసు వాళ్ళు అయితే చెల్లని కొడతారు. నో ఎంట్రీ టైంలో వెళ్ళిపోతానైతే ఎట్లా చిన్నగా చూసుకుంటాను అయితే పోవాలి. అక్కడ దాకా పోయిన వాళ్ళని అయితే అన్నయ్య ఇట్లా వచ్చేసి అయితే తీసుకుపోతా, నేను పోలీసులు అయితే నేనేం మాట్లాడుకుంటా అనేసి చెప్తుండే అన్నయ్యనైతే. మన ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండానైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కిందికి వెళ్ళిపోయి లెఫ్ట్కి వెళ్ళిపోతున్నైతే మన యాదగిరి గుట్టకు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. మంచి నెంబర్ 1 రోడ్ ఉంటుంది, 4 లైన్ రోడ్. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందుకు ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే వేయను, ఒకసారి ఏమో వేయను అంతే. ఈ కింది నుంచి అయితే ఒకటే రోడ్, ఇక గుట్ట కాడికి వెళ్ళిపోతుంది సీదా. జనగాం దాటుడుతోనేనైతే మనకు రఘునాథపల్లి అనేది అయితే ఒక విలేజ్ వస్తుంది. విలేజ్ దగ్గర అయితే మన గవర్నమెంట్ గోడౌన్స్ అయితే మస్తు ఉంటాయి ఇక్కడ. మొన్ననైతే ఇక్కడి నుంచి అయితే లోడ్ వేసుకోపోయినా నేను కాకినాడకి. వరంగల్ బైపాస్ నుంచి అయితే మనం లెఫ్ట్కి అయితే దిగిపోతున్నాం. టోల్గేట్ అయితే ఇంకొక కిలోమీటర్లు అయితే ముందలుంది. ఆ అన్నయ్యనైతే మనకు లొకేషన్ అయితే పంపించిండు. ఇక లొకేషన్ పట్టుకొని అయితే చిన్నగానైతే వెళ్ళిపోతాను. బ్రిడ్జి కింద నుంచి అయితే రైట్కి అయితే తీసుకొని వెళ్ళిపోతే సిటీ లోపలికి అయితే వెళ్ళిపోతాం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి అయితే నేను డ్యూటీలో అయితే లేను. ప్రస్తుతానికి నేను ఇంటికాడున్నా. నేను డ్యూటీ దిగేసి దగ్గర 20 రోజులు అవుతుంది. ఇంటికాడ చిన్న పనులు ఉండడం వల్ల ఇంటికి అయితే వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళే ఇక వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి చాలా. ఈ 2-3 రోజులలో అయితే మనం డ్యూటీ అయితే ఎక్కుతాం. డ్యూటీ ఎక్కిన వాళ్ళని అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాం. వ్యూస్ అయితే చాలా పడిపోతున్నాయి. మరి ఫస్ట్ వీడియో వచ్చేసి 13,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సెకండ్ వీడియోకి వచ్చేసి 4,500 వ్యూస్ ఏమో వచ్చినాయి. పోను వ్యూస్ అయితే పడిపోతున్నాయి. ఇప్పుడు నేను పెట్టిన లాస్ట్ వీడియోకి వచ్చేసి 1,000 వ్యూస్ అయితే వచ్చినాయి. శ్రీనివాస రామాంజన్ స్కూల్ దాటానండి. వడ్డేపల్లి చర్చ్ నాకు తెలుసు, అక్కడి వరకు వస్తే ఎవరినన్నా పంపించండి. ఈ రైల్వే బ్రిడ్జ్ దాటాక నేను అక్కడ పక్కకు ఆపుతాను. వడ్డేపల్లి చర్చ్ నుండి ఇటు లోపలికి రమ్మనండి ఎవరినైనా. ఓకే అండి, ఎందుకంటే మళ్ళీ అటు సిటీ ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి. ఓకే ఇక్కడ వడ్డేపల్లి చర్చ్ నుండి ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇటు సైడ్ రండి. ఇప్పుడు వడ్డేపల్లి చర్చ్ అక్కడ సిటీ ఉంటదండి, బండి ఆపడానికి ఉండదు. ఇప్పుడు మన కాకతీయ యూనివర్సిటీ పోయే రోడ్డుకి వస్తారా మీరు? సరే రండి. ఈడ లోకల్ ఆట, ఆయనకే అడ్రస్ తెలియకపోతే
ఎట్లా చెప్పా ఇక మనకు అన్లోడ్ పాయింట్ల బండి నూగితే కథం సరిపోతుంది. తర్వాత అన్లోడ్ మొత్తం అయిపోయినాక నైట్ 10ంటికైనా బయటకి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ స్తంభం ఉన్న కాడ వచ్చేసి మన సర్కిల్ కాడ అయితే ట్రాఫిక్ పోలీస్ సార్ అయితే ఉంటాడు. మరి సార్ ఇట్లా చూసిండంటే ఇక చలాన్ అయితే తప్పదు, మనకు 1000 రూపాయలు చలాన్ అయితే కొడతారు. ఇక అన్న వాళ్ళకి ఇట్లా మీరైతే రారి తమ్ముడు చలాన్ ఇట్లా కొడితే నేను మాట్లాడతా సార్తోని, ఇట్లా అన్లోడింగ్ ఇబ్బంది ఉంది సార్ అని చెప్పి మాట్లాడుకుంటానంటే వెళ్ళిపోతాను. ట్రాఫిక్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఎట్లా కట్ అవుతుంది ఇక్కడ ఏంది కథ. రైట్ సైడ్ నుంచి అయితే ఇక చిన్నగా వెళ్ళిపోతామని అనుకుంటాను. మరి బండ్లు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఆ సర్కిల్ నుంచి వెళ్ళి మనం తిప్పుకుంటే ఏమవుతుందంటే బండి కటింగ్ అయితే సరిపోదు. ఇక షాప్ అన్ననైతే ఇక ఆటో తీసుకొని అయితే మనకు రోడ్డు చూపెట్టుకుంటా చిన్న చిన్న గల్లీలో నుంచి అయితే చిన్నగా తీసుకొని అయితే ఇక్కడికి ఆ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండు. ఇక మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే, చిన్నగా అటు ఇటు తిప్పలు పడకుండా అయితే వచ్చినాం. ఇబ్బంది లేకుండానైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసి ఇక పట్టాను అయితే తీసేసినాం. అన్లోడింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక అరగంటలో అయితే సగానికి కొంచెం తక్కువనైతే అయిపోయింది. ప్రస్తుతానికి పట్టా తీసినామో లేదో ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం అయితే పట్ట మనం ఎంతవరకు తీసిరో అంతవరకు అయితే పట్ట తీసుకుంటున్నా అయితే చిన్న చిన్నగా పట్టణ అయితే మలుసుకుండా అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది వర్షం చేయబట్టి. ఇక లోపలికి అయితే తీసుకుపోతారు అన్న వాళ్ళు. 5గురు అయితే వచ్చిర్రు అన్లోడింగ్ చేసే వాళ్ళు అయితే. సరుకు అయితే ఇక్కడ షాప్లో లేదు కాబట్టి ఇక డైరెక్ట్గా మన జిరాక్స్ సెంటర్లకు అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. ఆటో అయితే వచ్చింది జిరాక్స్ సెంటర్ నుంచి అయితే ఆటో వచ్చేసి ఇక వాళ్ళకు కావాల్సినంతనైతే ఆటోలకైతే వేసుకొని అయితే వెళ్ళిపోతారు అన్నవాళ్ళు. ఇక డైరెక్ట్గా ఆటోలకైతే ఎక్కిస్తారు. ఒక 20-30 బాక్సులు అయితే. వీళ్ళకు టైట్ పొజిషన్ ఉంది కాబట్టి అన్లోడింగ్ తొందర బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. బాడీలో ఉన్న పట్ట అయితే తీసి ఇక మడత పెట్టుకొని క్యాబిన్ వేసుకొని కట్టుకొని నాయుడు పంప్ కాడికి అయితే వెళ్ళిపోయి బండి అయితే ఇక పక్కకు పెట్టుకొని ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అయినాకైతే ఫోన్ చేయాలి. మళ్ళీ ఏదన్నా లోడ్ ఉందనేది తెలుసుకోవాలి ఒకసారి. రేపు ఎట్లా ఆదివారం ఇక లోడింగ్ ఉన్నా కష్టమే. రేపు సోమవారం అయితే లోడింగ్ ఏదన్నా ఒకటి చూసుకొని లోడ్ అయితే పెట్టుకొని ఆంధ్ర సైడ్ అయితే వెళ్ళిపోదామని అనుకుంటాను. మరి ఏమైతే చూద్దాం ఎటు దొరుకుతుందో. మొత్తానికైతే వర్షం పడ్డా కూడా అటు ఇటు చేసుకుంటూ అయితే అన్నయ్య వాళ్ళు కంప్లీట్ చేసారు అన్లోడింగ్ అయితే. టైం వచ్చేసి 9 అవుతుంది. ఫ్రెండ్స్ నైట్ అయితే బండి అన్లోడ్ అయిపోయింది కదా. అన్లోడ్ అయిపోయిన వాళ్ళని అయితే ఇక్కడ బంక్ కార్డ్ని అయితే తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇండియన్ ఆయిల్ బంకు మనదైతే ఎప్పుడైనా ఈ బంక్ కార్డ్ని పెడతాం వరంగల్లో. నా నాయుడు పంపు దాటిన వాళ్ళే కొంచెం ముంగటి ఖర్చుడుతోనే తొర్రు రోడ్ల రిలయన్స్ బంక్ ఉంటుంది. రిలయన్స్ బంక్ దాటి కొంచెం ముందటి ఖర్చుడు ఇండియన్ ఆయిల్ పంపు ఉంటుంది. ఈ పంపులను అయితే మనం ఎప్పుడైనా బండి ఇక్కడనే పెడతాం. నైట్లోనైతే ఇక్కడ వేరే బండ్లు ఉండే అందుకే ఇది పెట్టుకున్నాం. ఇక అక్కడనే ఉన్నది. ఏదైనా లోడ్ వెనుకలాడుకునే దాకానైతే ఇక మనం ఇక్కడనే ఉంటాం ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మిమ్మల్ని జై హింద్, జై డ్రైవర్.